తనకు విశాఖ నుంచి పోటీ చేయాలని ఉంది అన్నారు గంటా శ్రీనివాసరావు. చీపురుపల్లి తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, పైగా జిల్లా కూడా వేరే అని, అందుకే ఆలోచనలో పడినట్లు చెప్పారు. వారం రోజుల్లో టీడీపీ లిస్టు ప్రకటించే అవకాశం ఉందన్నారు. ప్రపోజల్ వచ్చింది, చెప్పారు, ఆలోచిస్తున్నాను. అది ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించండి అని చెప్పారు. డెఫినెట్గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యున్సీస్లో అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంటుగా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ కొడతా లేదా, ఇవన్నీ దానికి వేరే పారామీటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను.